2025కు సంబంధించి ఈ స్వచ్ఛ సర్వేక్షణ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఒక సర్వే చేసి ఆ సర్వే ద్వారా మరి ఇండియాలో ఉన్నటువంటి యూఎల్బీస్ ముఖ్యంగా 20,000 పైబడి జనాభా ఉన్న తర్వాత 10 లక్షల పైబడి ఉన్న జనాభాలోకి ఉన్నటువంటి యూఎల్బీస్ అన్నిటిని కూడా 5 కేటగిరీస్గా డివైడ్ చేశారు. 20,000 నుంచి 50,000, 50,000 నుంచి 3 లక్షలు, 3 లక్షల నుంచి 10 లక్షలు, 10 లక్షల పైబడి ఇట్లా కొన్ని కేటగిరీస్గా డివైడ్ చేసిన తర్వాత ప్రతి కేటగిరీ నుంచి కూడా ది బెస్ట్ సిటీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. మీరు స్వచ్ఛ సర్వేక్షణ సిటీస్లో మొత్తం ఇండియా మొత్తం మీద కూడా 23 సిటీస్ని ఐడెంటిఫై చేశారు. 23లో గుంటూరు వన్ ఆఫ్ ద సిటీస్, మన గుంటూరు వన్ ఆఫ్ ద సిటీస్గా సెలెక్ట్ అయింది. ఏపీలో మొత్తం 3 సిటీస్ వచ్చాయి, 3 విజయవాడ, తిరుపతి, గుంటూరు. సో ఈ 3 సిటీస్ ఇప్పటిదాకా ఇండియాలో టాప్ మోస్ట్ సిటీస్ అని ఏవైతే అనుకుంటున్నామో లైక్ ఇండోర్ కానీ, సూరత్, నవీ ముంబై ఇట్లా కొన్ని సిటీస్ ఉన్నాయి. ఆ సిటీస్ కేటగిరీలోకి ఈ 3 సిటీస్ కూడా చేరాయి. స్వచ్ఛ సర్వేక్షణ ఇలాగ స్వచ్ఛ భారత్లో భాగంగా ఆల్ ఇండియాలో 23 టౌన్స్ని 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా గల ప్రాంతాలని, అవి జనాభా ఉన్న ప్రాంతాలని సెలెక్ట్ చేశారు. దానిలో గుంటూరు నగరం వచ్చినందుకు ముఖ్యంగా కమిషనర్ గారిని, అడిషనల్ కమిషనర్ గారిని, డిప్యూటీ కమిషనర్ గారిని, శానిటేషన్ విభాగం హెచ్ఓడీలని, ఆల్ రెవెన్యూ హెచ్ఓడీలు అందరినీ, అసలు ప్రతి కార్మికులందరికీ కూడా నేను ప్రత్యేకమైన నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.